మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. అసలు ఏమనుకుంటున్నారండి మీరు? మీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నా? మేం ఎవరో కూడా మీకు తెలుసు. మన మధ్య, మన ఫ్యామిలీస్ మధ్య ఉన్న రిలేషన్ కూడా మీకు తెలుసు కదా. ఫోన్ కట్ చేశారేంటి? కాల్ కట్ చేస్తున్నారే. నేననుకున్న దానికంటే ఎక్కువ హర్ట్ అయినట్టున్నారు. సారీ గౌతమ్ సార్. ఎస్, కనీసం రిప్లై కూడా ఇవ్వడం లేదు. నేను మీకు సారీ చెప్పడానికి కాల్ చేస్తున్నాను సార్. ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయండి సార్, ప్లీజ్ సార్. హలో సిస్టర్, ఏమైంది? ఏంటమ్మా అలా డల్గా ఉన్నావు? ఏమైంది? గౌతమ్ సార్కి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు నాన్న. అవునా? ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఏంటి? అసలు ఏమైంది? గౌతమ్ సార్ మొన్న హాస్పిటల్కి ఎంక్వైరీకి వచ్చారు కదా నాన్న. దానికి నేను హర్ట్ అయ్యి ఆయనతో కొంచెం హార్ష్గా మాట్లాడాను. ఎంత పని చేసావమ్మా? ఇందులో అల్లుడు గారు తప్పే ఉంది. తనతో అలా మాట్లాడడం తప్పు. ఇప్పుడే ఫోన్ చేసి సారీ చెప్పు. సారీ చెప్పడానికి ఫోన్ చేస్తున్నాను, కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కనీసం మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వట్లేదు. అల్లుడు గారు ఏమనుకున్నారో ఏంటో. నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను కదమ్మా, ఆయన డ్యూటీ ఆయన చేశారని. ఇంతలో నువ్వెందుకు అలా మాట్లాడావు? ఏంటి సిస్టర్ నువ్వు చేసిన పని? రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నారు. అలాంటి ఆయనతో అలా అమర్యాదగా మాట్లాడొచ్చా? మన హాస్పిటల్కి ఎంక్వైరీకి రావడం అంటే నాన్నగారిని అవమానించడమే కదా. అందుకే కోపంలో అలా అనేశాను. అలా మాట్లాడగానే నీ కోపం తగ్గింది, కానీ ఆ మాటలకి అల్లుడు గారి కోపం వచ్చింది. బాబు తన డ్యూటీ తను చేస్తే తండ్రి మీద ప్రేమతో ప్రియాంక అలా మాట్లాడింది. ఇందులో ఎవరిది తప్పు అనగలం చెప్పండి? అయిందేదో అయిపోయింది. ఇప్పుడేం చేద్దాం? ఈ సమస్యకి ఒకటే పరిష్కారం. డాడీ, మీరేం గౌతమ్ సార్కి ఫోన్ చేయొద్దు. నేను అల్లుడు గారికి ఎందుకు ఫోన్ చేస్తానమ్మా? ఈ సమస్యను పరిష్కరించే పెద్ద ఆయన ఉన్నారు కదా. హలో. హలో సోమేశ్వరరావు గారు. చెప్పు కృష్ణప్రసాద్. సారీ సార్, మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశానా? కాబోయే వియ్యంకులు ఫోన్ చేస్తే ఆనందపడతాం గానీ డిస్టర్బెన్స్ అని ఎందుకు అనుకుంటాం కృష్ణప్రసాద్? చెప్పు, ఏంటి విషయం? అదే మీకు చెప్పాను కదా సార్, ఒక కేసు విషయంలో అల్లుడు గారు మా హాస్పిటల్కి ఎంక్వైరీకి వచ్చారని. చెప్పావు.
ఆ విషయంలో నా మీద ప్రేమతోనో కాబోయే భర్తే కదా అని స్వతంత్రంతోనో మీ మనవరాలు ఎంక్వైరీకి రావాల్సిన అవసరం ఏంటని అల్లుడు గారితో కాస్త హార్ష్గా మాట్లాడిందంట. దానికి బాబు కొంచెం నొచ్చుకున్నారా ఏంటో. తన తప్పు తెలుసుకుని సారీ చెప్పడానికి ఫోన్ చేస్తుంటే అల్లుడు గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. అందుకని మీ మనవరాలు బాధపడుతూ కూర్చుంది. ఏంటి, నా మనవరాలు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదా? ఉండు, ఇప్పుడే వాడి సంగతి చెప్తాను. సార్ మీరు అలా ఆవేశంతో కాకుండా కాస్త సౌమ్యంగా చెప్పండి సార్. నిజానికి దీంట్లో అల్లుడు గారు తప్పేం లేదు, తప్పంతా మా అమ్మాయిదే. ఏం మాట్లాడుతున్నావు కృష్ణప్రసాద్? తప్పు నా మనవరాలు ఎందుకు అవుతుంది? ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఎంక్వైరీకి వచ్చింది వాడు. పైగా సారీ చూద్దామని ఫోన్ చేస్తుంటే నా మనవరాలు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఏమిటి? వాడేమన్నా పెద్ద హీరో అనుకుంటున్నాడా? సార్, మీరు ఇలా కోపంగా మాట్లాడితే బాబు నేనేదో కంప్లైంట్ చేశాను అనుకుంటాడు. అల్లుడు గారి మనసు ఇంకా బాధపడుతుంది. కొంచెం కూల్గా చెప్పండి సార్. నీ మొహమాటం సంతకెళ్ళా. నేను చెప్పే విధంగా చెబుతాలే కృష్ణప్రసాద్, నువ్వేం కంగారు పడకు. నా కూతురు బాధగా ఉండడం చూస్తే నేను తట్టుకోలేను సార్. అందుకని మీకు ఫోన్ చేసి ఇలా చెప్తున్నాను. ఏమనుకోకండి. నువ్వు కాదు, నా మనవరాలు బాధపడితే నేనే తట్టుకోలేను. ఇప్పుడే వాడి చేత ఫోన్ చేయిస్తాను. నా మనవరాల్ని దిగులు పడొద్దని చెప్పు, సరేనా? సరే సార్. డోంట్ వరీ అమ్మా, సోమేశ్వరరావు గారు ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తానన్నారు. గౌతమ్ బాబు చేత నీకు ఫోన్ చేస్తానని చెప్పారు. నిజంగానా నాన్న? నిజమేనమ్మా. ఇంక నువ్వేం బాధపడకు. ఇప్పుడు అల్లుడు గారు ఫోన్ చేస్తే ఆయన కూల్ అయ్యేలా ఎలా మాట్లాడాలో ఆలోచించుకో. పదండి. పద్మా, కాఫీ పట్రా. ఈ పేపర్ పైన పెట్టు. వీడు వేషాలు. హలో గౌతమ్ గారు, ఆగండి సార్. పిలిచేది మిమ్మల్నే ఎస్ఐ గౌతమ్ గారు. ఇలా రండి, రండి, కూర్చోండి. రేయ్ రారా, ఇలా వచ్చి కూర్చో. ఏంటి తాతయ్య, పిలిపేదో తేడాగా ఉంది? తమరు చేసే పనులు అలా ఉన్నాయి సారు. నేనేం చేశాను తాతయ్య? అసలు నువ్వేమనుకుంటున్నావురా? ఎవరో ఏదో కంప్లైంట్ ఇచ్చారని హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టావు. కనీసం సారీ అన్నా చెప్పమన్నాను, అది చేయలేదు. అసలు నా మాట అంటే లెక్కలేదు కదా నీకు? నానా, వాడికి లెక్కలు రావనుకుంటా. నువ్వు నోరు మీరా బడుద్దాయి. నా మనవరాలు, నా బంగారు తల్లి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అంటే ఎందుకు? ఆ మహాతల్లి ఫోన్ చేసి చెప్పేసింది అనుకుంటా. అలా సైలెంట్ గా ఉంటావేంట్రా? మాట్లాడు. తాతయ్య, అది నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. జరిగిందంతా కృష్ణప్రసాద్ చెప్పాడు. నానా, కృష్ణప్రసాద్ గారికి ఫోన్ కలపండి. ఆయన కోపం తగ్గేలా నేను మాట్లాడతాను. నిన్ను ఇందాకే నోరు మూయమని చెప్పాను. అది కాదు నాన్న, కృష్ణప్రసాద్ గారు ఫీల్ అయ్యారు కదా నాన్న, కొంచెం ఇంగ్లీష్ లో మాట్లాడి కూల్ చేద్దామని. ఏడ్చావులే వెధవా. సగం వీడు చేశాడు, నువ్వు మాట్లాడి పూర్తిగా సర్వనాశనం చేస్తావా? అది కాదు నాన్న, ఏదో పిల్లలు తగులాడుకుంటే పెద్దవాళ్ళుగా మనమే కదా సెటిల్ చేయాల్సింది. దిగొచ్చాడండి రాద్ధాంతపు రాయబారి. ఎవరేం మాట్లాడక్కర్లేదు, ఆ అమ్మాయితో వీడే మాట్లాడాలి. మాట్లాడు.
చూస్తావేంట్రా, ఫోన్ చేసి మాట్లాడు. కమలా, నువ్వన్నా నీ కొడుకు కాస్త అర్థమయ్యేటట్లు చెప్పు. అమ్మాయి ఏదో ఆవేశంగా మాట్లాడిందంట, తిరిగి సారీ చూద్దామని ఫోన్ చేస్తుంటే అయ్యగారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. మాట్లాడినన్నా, తన వాళ్ళని అనుమానిస్తే తనకి మాత్రం బాధగా ఉండదా? అయినా తన తప్పు తను తెలుసుకొని తనే సారీ చెప్దామని ఫోన్ చేస్తుంటే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడమేంటి? కరెక్ట్ కాదు నాన్నా. రేయ్, తను నీకు కాబోయే భార్యరా, అలాంటి అమ్మాయితో ఎలాగైనా నడుచుకునేది. పాపం వాడు కూడా మీలాగే ఆడవాళ్లు వార్నింగ్లు ఇవ్వడానికి కాదు వంటగదికే పరిమితం అనుకున్నాడో ఏమో. ఎరా గౌతమ్, అంతే కదా? రే గౌతమ్, అగ్గన్నురా. ఆ? రేయ్, నువ్వు ఇంకో మాట మాట్లాడావో నిన్నేం చేస్తానో నాకే తెలియదు. సరే సరే. నువ్వేంట్రా ఇంకా అలాగే ఉన్నావు? ఆ అమ్మాయి కాల్ చేయమని చెప్పడానికి నీ కాళ్ళు పట్టుకోవాలా ఏమిటి? మీరున్నాను నాన్న. రే గౌతమ్, ఇక్కడ తప్పు ఎవరిదన్నది అనవసరం. అయిన వాళ్ళ కోసం ఒక మెట్టు దిగడంలో తప్పులేదు. ఫోన్ చేసి ఆ అమ్మాయితో మాట్లాడు. నేను స్టేషన్కి వెళ్ళాక మాట్లాడతాను నాన్న. అదేం కుదరదు, నా ముందే కాల్ చేసి మాట్లాడాలి. నువ్వు స్టేషన్కి వెళ్ళాక వర్క్ బిజీలో ఫోన్ చేయలేదు, ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఎస్పీ గారితో మీటింగులో ఉన్నాను అంటూ కారణాలు చెప్పి తప్పించుకుంటావు. అందుకే ఇప్పుడే ఇక్కడే కాల్ చేసి మాట్లాడు. స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్ ఆన్ చేయడం ఎందుకు తాతయ్య? కాలర్ టోన్ వింటాడేమోరా. రేయ్, నువ్వు సైలెంట్ గా ఉండకపోతే నిన్ను షూట్ చేసి పారేస్తాను. నువ్వు కాల్ చేయరా. గౌతమ్ సార్ ఫోన్ చేస్తున్నారమ్మా. నేను చెప్పానా సోమేశ్వరరావు గారు ఏదో ఒకటి చేసి చక్రం తిప్పుతారని? అమ్మ ప్రియాంక, స్పీకర్ ఆన్ చేసి పెట్టు. ఏం మాట్లాడుతున్నావమ్మా? స్పీకర్ ఆన్ చేయడం ఎందుకు? నువ్వు మళ్ళీ ఏం పిచ్చి వాగుడు వాగుతావో. స్పీకర్ ఆన్ చేసి జాగ్రత్తగా మాట్లాడు. చూడు నాన్న. పాపం తను అడిగింది కదమ్మా, ఏముంది స్పీకర్ ఆన్ చేసి సారీ చెప్పు, అందరం విందాం. మాట్లాడు మాట్లాడు. ఫోన్ చేసింది ఆయన కదా, ఆయనే మాట్లాడాలి. నువ్వు మాట్లాడమ్మా. మాట్లాడరా, మాట్లాడు. హలో, మాట్లాడు మాట్లాడు. హలో సార్. చెప్పండి, ఏంటి అన్నిసార్లు కాల్ చేశారు? ఏంటి సార్, అన్నిసార్లు కాల్ చేసినా మీరొక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదు ఎందుకు సార్? ఏంటి సార్, మీకు నా మీద కోపంగా ఉందా? రేయ్, నాకేం కోపం లేదు, నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పు. నన్ను చెప్పమంటున్నాడా ఏంటి? నాకేం కోపం లేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు చెప్పరా. ఏంటి సార్ మాట్లాడరు? నాకు మీ మీద ఏం కోపం లేదు. చెప్పు ప్రియాంక, చెప్పు. నేను మీతో అలా కోపంగా మాట్లాడినందుకు సారీ సార్. తప్పు నాదే. ఐఎమ్ వెరీ వెరీ సారీ. సారీ చెప్పాను కదా, ఇక చాలు, వెళ్ళండి. వెళ్ళండి. సరే. హలో, చూస్తావేంట్రా, సారీ చెప్పు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నేను కూడా సారీ చెప్తున్నానండి.
ఏంట్రా స్పీకర్ ఆఫ్ చేసావు? ఇప్పుడు ఏమైంది నాన్న? మీరు సారీ చెప్పమన్నారు, వాడు చెప్పేశాడు, ఇంకేంటి? అయినా మనందరం స్పీకర్లో వినడానికి ఇవేం సినిమా పాటలు కాదు, కాబోయే వాళ్ళు మాట్లాడుకునే మాటలు. మధ్యలో మనం ఎందుకు? హలో హలో గౌతమ్ సార్, మీ మనవరాలకి వాడి మీద ప్రేమ ఎక్కువై ఏ ముద్దో పెట్టిందనుకోండి, సిగ్గుతో వాడి మొహం ఎక్కడ పెట్టుకోవాలి? అలాంటివి కూడా ఉంటాయా? నీకు నాకు లేవని ఇంకెవరికి లేకుండా ఉంటాయా? అసలే ఇది ఇంటర్నెట్ కాలం, పైగా వింటర్ సీజను, బాగా చలేదు. చాలా ఆపరా. అర్థమైంది, నువ్వు మాట్లాడుకో. నిజంగానే మీకు నా మీద ఏ కోపం లేదు కదా సార్? చెప్పాను కదా, నాకే కోపం లేదు. మీకు నా మీద ఏ కోపం లేదని నమ్మాలంటే మీరు ఈరోజు మా ఇంటికి వచ్చి నన్ను పికప్ చేసుకుని క్యాండిల్ లైట్ డిన్నర్ కి తీసుకువెళ్ళాలి. అమ్మా, తనని రోజు క్యాండిల్ లైట్ డిన్నర్ కి తీసుకెళ్లాలంట. ఏరా, తీసుకెళ్ళడానికి ఏ రాగం? కాబోయే భార్య కదా, తీసుకెళ్ళు. సరదాగా మాట్లాడుకోండి, అందులో తప్పే ఉంది. హలో హలో సార్, వదిలితే ఆ క్యాండిల్స్ ఏవో ఈయనే వెలిగించేలా ఉన్నాడుగా. తీసుకెళ్తానని చెప్పరా, చెప్పు. సరే, అలాగే తీసుకెళ్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంక నేను వెళ్ళొచ్చమ్మా? వెళ్ళొచ్చా తాతయ్య? లేదంటే ఇప్పుడు నేను ఏసీపీ గారితో మాట్లాడాలి, ఇక్కడే స్పీకర్లో పెట్టి మాట్లాడమంటావా? వాళ్ళతో నాకేం అవసరం, వెళ్ళి పని చూసుకో. సరిపోయింది. హాయ్ ప్రియాంక. హాయ్ ఝాన్సీ, హౌ ఆర్ యూ? ఏంటి ఫుల్ హుషార్ మీద ఉన్నట్టున్నావు? ఎనీథింగ్ గ్రేట్? ఎస్ ఝాన్సీ, ఐఎమ్ సో హ్యాపీ. ఈ హ్యాపీనెస్ నీతో షేర్ చేసుకుందామని కాల్ చేశాను. ఏంటి విషయం? ఈ రోజు ఈవినింగ్ నా వుడ్ బి నన్ను క్యాండిల్ లైట్ డిన్నర్ కి తీసుకువెళ్తున్నాడు. ఓ వెరీ గుడ్. ఐ విష్ యూ ఎంజాయ్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫాక్ట్ నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను, ఈలోపు నువ్వే ఫోన్ చేసావు. అవునా, ఎందుకు? ఏం లేదు, మనం కలిసి మాట్లాడుకుని చాలా రోజులు అవుతుంది కదా, నీతో మాట్లాడాలనిపించింది. అవును ఝాన్సీ, మనం కలిసి కాఫీ తాగుతూ మాట్లాడుకుని చాలా రోజులవుతుంది. ఒకరోజు వీలు చూసుకుని మీట్ అవుదాం. యా ష్యూర్. ఇంకేంటి ఝాన్సీ సంగతులు? నా దగ్గరే ఉంటుంది, నథింగ్ స్పెషల్ ఇన్ మై లైఫ్. ఏమైంది ఝాన్సీ, ఎందుకలా డల్ గా మాట్లాడుతున్నావు? ఏం లేదు, నేను నార్మల్ గానే మాట్లాడుతున్నాను. నువ్వు ఎప్పుడెలా మాట్లాడతావో నాకు తెలీదా? నీ మనసులో ఏదో బాధ ఉంది, ఏంటో చెప్పు. నాతో చెప్పకూడదా? అలాంటిదేం లేదు ప్రియాంక, అయినా ఇప్పుడెందుకులే, ఈసారి కలిసినప్పుడు మాట్లాడుకుందాం. ఝాన్సీ, చెప్పు అని అడుగుతున్నాను కదా. నీకు తెలుసు కదా నేనెవరిని ప్రేమిస్తున్నానో. తనకి పెళ్లి ఫిక్స్ అయిందంట. ఎవరికి? మీ గౌతమ్ బావకా? అవును. ఆ విషయం నాతో చెప్పకుండా ఇన్నాళ్లు దాచారు. తను చెప్పకుండా తనకు పెళ్లి కుదిరిన విషయం నీకెలా తెలిసింది? వాళ్ళ అమ్మగారు చెప్పారు. అవునా? ఇంత పెద్ద విషయాన్ని నాకు తెలియకుండా ఇన్నాళ్లు సీక్రెట్ గా మెయింటైన్ చేశారు. ఈ విషయం నీకు చెప్పలేదంటే తనకి కూడా తెలియకపోవచ్చు. పాపం, ఎందుకు అపార్థం చేసుకుంటావ్? ఏం మాట్లాడుతున్నావు? తనకి తెలియకుండా తన పెళ్లి ఎలా కుదురుతుంది?
అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో, ఎవరేం ఆలోచిస్తున్నారో, ఎవరేం చేస్తున్నారో నాకేం అర్థం కావడం లేదు. సరే మరి ఈ విషయం నీకు తెలిసింది కదా, దానికి మీ బావేమంటున్నారు? అది నాకు అనవసరం ప్రియాంక. ఇప్పుడు తను ఏం చెప్పినా నేను వినదలుచుకోలేదు. అది కాదు ఝాన్సీ, తను చెప్పకపోవడానికి ఏదైనా కారణాలుండొచ్చు కదా. అతనికి ఎన్ని కారణాలైనా ఉండొచ్చు, కానీ నేను మాట్లాడకపోవడానికి కారణం మాత్రం అదే. ఎందుకంటే మన మనసులో ఎంత ప్రేమనైనా దాచుకోవచ్చు, కానీ ప్రేమలో మాత్రం దాపరికాలు ఉండకూడదు. నువ్వు బాగా హర్ట్ అయినట్టున్నావు కదా ఝాన్సీ. హర్ట్ అవనా మరి? డోంట్ వరీ ఝాన్సీ, నువ్వే చెప్పావు కదా మన ప్రేమలో నిజాయితీ ఉంటే ఆ ప్రేమే మనల్ని గెలిపిస్తుందని. నేను నువ్వు చెప్పిందే నమ్ముతున్నాను. ఇలాంటి అవాంతరాలు ఎన్నొచ్చినా నీది అని రాసినప్పుడు నీకే దక్కుతుంది. నాకు రాసి పెట్టింది నాకు దక్కుతుంది. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు, వీలైనప్పుడు కలుద్దాం. అలాగే. బాయ్ ప్రియాంక. బాయ్. తనకి పెళ్లి కుదిరిందన్న విషయం చెప్పకపోతేనే ఝాన్సీ గౌతమ్ సార్ని ఇంత ద్వేషిస్తుంది. ఇక నా విషయం తెలిస్తే నన్నింకెంత ద్వేషిస్తుందో. నేను గౌతమ్ సార్ని ప్రేమించిన విషయం ఇలానే దాచేస్తే మోసం చేసిన దాన్నవుతాను. ఝాన్సీ దృష్టిలో నేనొక మోసగత్తెగా మిగిలిపోకూడదు. తన స్నేహం నాకు కావాలి. వీలైనంత త్వరలోనే నేను ఝాన్సీతో విషయం చెప్పేయాలి. ఇంకా లేట్ చేస్తే చెప్పినా ఉపయోగం ఉండదు. ఎవడ్రా నువ్వు? తప్పుకోరా. ఎవడా నువ్వు? ఆలోచించే డిసైడ్ అయ్యాను. ఝాన్సీకి ఇప్పుడే నిజం చెప్పేస్తాను. సార్ సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి నా మాట వినండి. ఝాన్సీకి ఇప్పుడే ఏం చెప్పకండి. వీలు చూసుకొని నేనే చెప్తాను. ఆటలాడింది చాలు ప్రియాంక.